నీ యొక్క ధ్యేయం కానీ నీ యొక్క ఆశయం కానీ ఈ రాష్ట్రంలో మరొకసారి ఎందుకు హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకుండా వెళ్లకుండా ఉండటం కోసం, ఏమన్నా మిగిలింటే అక్కడక్కడ ఆ మిగిలినటువంటి ప్రకృతి సంపదను కూడా దోసుకోవటం కోసం నీకు అవసరం తప్పితే మాకు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆశయంతోనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పొత్తులోకి వెళ్ళాం. దాన్ని ఏదో చెప్తాను, మేము పొత్తులో వెళ్ళిన తర్వాత ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎలా అనేది పూర్తిగా మాకు సంబంధించింది, రాష్ట్ర ప్రజలకు సంబంధించింది, నీకు సంబంధించింది కాదు. ఎందుకంటే నీకు ఒక భయం పట్టుకుంది వాళ్ళు, నీకు పట్టుకున్నటువంటి భయం నుంచి మాట్లాడినటువంటి మాటలే నిన్నటి సభలో నుంచి వచ్చినటువంటి చెప్పుకొని ఒకసారి ప్రజలందరూ గమనించండి. అరే ఇవాళ పులివెందులు వెళ్ళటానికి కూడా, నీ సొంత నియోజకవర్గం వెళ్ళటానికి కూడా నువ్వు రోడ్లు వెంబట బారికేడ్లు కట్టుకుని పట్టాలు కట్టుకుని వెళ్తున్నటువంటి నువ్వు ఒక సింహానివా? అరే సింహం 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 అని మాట్లాడే వైఎస్ఆర్ పార్టీలో లీడర్లారా, రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, మీ నాయకుడు సింహమా లేదా అంటారు పిల్లో? ఆ పిల్లో ఒకసారి మీరే చెప్పండి. సొంత ఇంటికి వెళ్ళటానికి కూడా చుట్టూత కాపలా పెట్టుకుని వెళ్ళేవాడిని ఏమంటారో ఒకసారి మీరందరూ రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఎందుకంటున్నానంటే మీరు నిజంగా మొగాళ్ళు అయితే మీరు వాడు సింహం సంగతి తర్వాత చూద్దాం. మీరే కనుక మొగాళ్ళ ఏడిస్తే రేపు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్పండి, మా నాయకుడు సింహమే, జనం మీద బట్టి కరుస్తాడు కాబట్టి మేము ఆయన ఇంటి చుట్టూ కూడా బారికేడ్లు కట్టాము, జనాన్ని రక్షించడానికి కట్టాము. అమ్మటరామ చెబుతాడు కూడా, జనాన్ని రక్షించడానికి కట్టాను చెప్తే మా వాడు సింహమే అని చెప్తావో, లేదంటే ఇంకొకటి ఏమైనా చెప్తావో రాంబాబు రేపు సిద్ధంగా ఉండు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నాను, ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేశారో వీళ్ళందరూ కూడా మీరందరూ గమనించారు. కాబట్టి రేపు ఏదైతే ఇవాళ జనసేన పార్టీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులు ఏ రకంగా కాపాడుకోవాలనే ఒక ఆశయంతో, ఈ రాష్ట్రం నాశనం కాకుండా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా సక్రమంగా బతకాలి అనే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీతో బీజేపీతో పొత్తుకెళ్ళామో, ఈ పొత్తుని మీరందరూ కూడా స్వాగతించండి, ఆశీర్వదించి పెద్ద ఎత్తున మీరు ఈ కూటమిని గెలిపిస్తే మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, మన పిల్లలకి మంచి చేసిన వాళ్ళం అవుదాం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి వేడుకుంటూ, మరొకసారి వైఎస్ఆర్ పెద్దలందరికీ కూడా చెప్తున్నా, ఇప్పటికైనా మీ యొక్క అరాచకాలని, మీ యొక్క వికృత చేష్టల్ని ఆపండి, ఒక మనుషుల్లాగా బతకండి, జంతువుల పేర్లు చెప్పుకోవద్దని చెప్పేసి మరొకసారి ఎత్తుపోతు చేస్తూ జై జనసేన, జై హింద్.